చేసాం మనం నాగోల్కి మళ్ళీ మొన్న పార్ట్ 2 తీద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేపిస్తున్నాం. రాజేష్ అడిగి ఉండు. ఈసారి మొన్న అయితే 200 పెట్టింది. ఈసారి ఎంత పెడతాడో తెలియదు. క్లీనింగ్ ఎక్కువ ఏం చేస్తారో ఇంకేం చేస్తారో నన్ను క్లీన్ చేయకపోతే చాలు. ఓకే వెళ్దాం చూద్దాం ఎవరన్నా ఉన్నారో లేదో. జర లేట్ అయిపోయింది. అసలు నిన్న రావాల్సింది. ఏమనుకోకండి, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే పర్సనల్ కాదు, పర్సనల్ ప్రాబ్లమ్ వేరే బయటికి వెళ్ళే ప్రాబ్లమ్స్ వల్ల మిస్ అయింది. కలుద్దాం ఈసారి, గట్టిగా ఇద్దాం. ఫేకోరియాలో తెలుసుకుందాం. సర్ప్రైజ్. ఇక్కడ మన లడ్డు కూడా వచ్చాడు. పెద్ద గొర్రె అయితే ఇప్పుడు వీళ్ళు కూడా చూస్తారంట. పెద్ద ఎడ్డి గొర్రెలు వీళ్ళే. చెప్పొచ్చురా ఎవరో గొర్రెలు. లడ్డు ఇంట్లో ఉన్న ఎడ్డి గొర్రె సరిపోదా? అది సరిపోడా అంటుండ్రా మనకి. ఓకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంటిన్యూ అవుదాం. స్టైల్ సికందర్ మోడల్. ఈ అమ్మాయికి ఎప్పుడు ఫోన్, పొద్దున రాత్రి పిత్తిన దగ్గిన ఎరిగిన ఫోను ఫోను ఫోను. టైం చూసుకోవచ్చు. సండే 5:40 అవుతుంది. లేట్ అయినందుకు సారీ. వీడియో రాజశేఖర్ జర బిజీ ఉండే, చాలా పర్సనల్ ప్రాబ్లం వల్ల కొంచెం బిజీ ఉండే. అందరి ఇంట్లో ఉండే ప్రాబ్లం పీరియడ్స్ వచ్చినాము. సిగ్గు దా నువ్వే బలైపోయి కాదురా. వాడు ఉండేనా? ముంగడ చూద్దాం ఒకసారి. ముంగడ అయితే కనిపిస్తుంది. ఒకసారి ముంగడ చూద్దా. తీసుకున్నా వారం అవుతుంది. వారం అవుతుంది. రాజేష్ సిగ్గు పడుతుండు. నవ్వులు నవ్వులు సపరి ఎందుకు అట్లా? అంతే ఏమైతే ये हफ्ते में साफ करने का, मैं तो 70 भी रहता है। साफ होता 70 भी रहता, 70 रहती है 70 का 30 बोल रहा है 70 भाई सबसे बोलते देखते కొన్ని మంది చాలా రాయి కూడా ఉంటది. రాయి ఉంటే ఒక రాయికు 30 రూపాయలు. వాళ్ళ కాకుండా అన్నరాళ్ళు లేవు రాయలేమే. అయితే ఫ్రెండ్స్ ప్రజెంట్ మన రాజేష్ తోల్ సాఫ్ చేయించుకుంటున్నాడు. షోలలో చేత జామ్ అయిందంట. సిగ్గు పడుతుండు. कभी निकाल लिया ना? मैंने घर में छम्मी निकाल दी। तो क्या लिक्विड है ना ये? हाँ फैन का साफ करने मिलता बाहर अपन खरीदे तो? हाँ मिलता। डीवीएक्स नाम बोलो। कौन सा नाम? डीवीएक्स। मेडिकल शॉप में मिलता। ये डीवीएक्स नहीं है, ये मेटल प्रो, ये नाम। ये अलग है, ये रेड कलर का है। ఓకే అయితే రెడ్ కలర్ దాంతో సాఫ్ చేస్తే ఏమైతే అన్న దాంతో సాఫ్ చేస్తే
हाँ भैया और रेड कलर क्या है गाय को? लाल कलर इंसेक्शन नहीं होता भाई। रेड कलर का? रेड कलर का इंसेक्शन नहीं होता, ओके कान को सेफ्टी के लिए रहता है। हाँ। ఎప్పుడు సాఫ్ చేయించుకున్నాడు లాస్ట్ టైం? ఇంట్లో మమ్మీ బాగానే క్లీన్ చెవులు. అనా యూట్యూబ్ సరే మీకే వస్తారు గిరాకీ, మీకే గిరాకీ వస్తారు ఫేస్బుక్ లో ఫ్రీ ప్రమోషన్ हम भी बोल के बोल रहे हैं हम। नागौल मेट्रो स्टेशन. चेंज नहीं है, అంటే డైరీ టైం చూపిరా. చూపిస్తున్నా ఐపీఎల్ ఆప్షన్ చూస్తున్నా ఏమనుకోకూరి మళ్ళీ అదే పిల్లలు చేసాడు. 10 minutes లో అయిపోయింది కథ. గాయస్ ఇప్పుడైతే అయిపోయింది. టిష్యూ పేపర్ ఉంది. పోయినసారి అయితే ఆడు మందు పెట్టలే నాకు షోలో, అది మెడిసిన్ అని చెప్పేసి టాయిల్ పెట్టిండు, అది లేదు. ఇప్పుడు చూద్దాము, ఉంది అంటుతుంది నాకు ఇంకే షోలకి. చిన్నగా అయిపోయింది. ఇగో తెలుస్తుంది కదా రెడ్ కలర్, ఇంత రెడ్డిష్ గా. ఈ మందు పెడతారు ఎందుకంటే సెకండ్ టైం వచ్చినా గానీ ఇట్లా ఐడెంటిటీ కోసం. నాకు అదృష్టానికి పోయినసారి పెట్టలేరు, మొన్న పెట్టలేరు, ఇలా పెట్టే ఛాన్స్ ఇవ్వలేదు మనం, మేము ఇవ్వలేం ఛాన్స్, ఎందుకంటే ఐడెంటిటీ ఉండద్దని. సార్ పెట్టిండు, రాళ్ళేమంటుండు కానీ అంతగానం వెళ్ళదు, వెళ్ళింది వీడియోలో మీరు చూస్తుండొచ్చు. సో కంప్లీట్లీ ఫేక్ అని అనిపిస్తుంది కానీ ఇక క్లీన్ చేసుకుంటా అంటే అది మీ ఇష్టం. క్లీన్ చేసుకోం బై, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతామంటే వెళ్ళి కన్సల్ట్ కానీ బెస్ట్. అది ఈ రోడ్ సైడ్ అంటే చూసుకోండి, జస్ట్ ఏదో ఇక క్లీన్ చేయించుకోవాలి అనుకుంటే మీ ఇష్టం. కానీ నాకు ఇప్పటికీ చెవుల ఇంకా ఉంది అని అనిపిస్తుంది. ఇక రిస్క్ వద్దు, మళ్ళా గెలికించుకొని నేను బిస్కెట్ అవ్వాలి లేదా, చెవులు ముందే గెలికితుంటాయి పోయినా పోతాయి. సో వీడియో ఇప్పటికింతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ ఏ కంటెంట్ చేయాలో కూడా కింద కామెంట్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మీకోసం అంటే మీకు నచ్చిన కంటెంట్ కూడా చేయడానికి మేము రెడీ. మా కంటెంట్ కాకుండా మీకు నచ్చిన కంటెంట్ చేయడానికి కూడా మేము రెడీ. సో ఉంటాం అలా. జై శ్రీరామ్ అందరికి. రైట్ వేరే వచ్చింది. అరే మలేష్ గారు వస్తా చాయ్. వెయిటర్ వచ్చింది, వెయిటర్ తీసుకురారు సార్. వెయిటర్ టిష్యూస్ తెచ్చింది సార్. ఏ బాబు పిల్లతో మాట్లాడింది కిందికి రావాలి. వాడాడు వెర్రీ ఏదో కావాలా కలుపుతూనే ఉండ, స్నాప్ లో కలుపుతుండేడు వాడు. ఆడ పిల్లతో ఫోన్ లో ముచ్చట్లు. అంత దగ్గర పెడితే ఏడొస్తుందిరా. ఓకే రాజేష్ అని పర్సనల్ ప్రాబ్లం అన్నాడు కదా, అయితే దాంట్లో మస్తు అయిపోయింది మనోడు. నెక్స్ట్ వీడియో మీరు కామెంట్ చేయండి ఎట్లుందో, అండ్ మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. మేమేమనుకుంటలేం.